పిన్ని ఎలా ఉంది మీకు ఇప్పుడు? ఏం చెప్పారు డాక్టరు? నాకేం కాలేదు మంగా, నేను బాగానే ఉన్నాను. మరి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? నిత్య కోసం వెళ్ళామమ్మా. ఆ అరగంట ఏం జరిగిందో నిత్య నీలా వెళ్ళి డాక్టర్ని అడిగి తెలుసుకుంటానంటే మేము తోడుగా వెళ్ళాం. ఏమైనా తెలిసిందా? ఎక్కడమ్మా, సరిగ్గా ఆ టైంకి జై అక్కడికొచ్చాడు. నిత్య ఎలాగోలా అక్కడి నుంచి బయటపడింది, ఏమీ తెలియలేదు. అవునా? నిత్య నేను చూడలేదు కదా. లేదమ్మా, కానీ నిత్య ఒక విషయం చెప్పింది. నీకు నిత్యకు ముందు నుంచి చూస్తే ఏ తేడా ఉండదట, వెనక నుంచి చూస్తే ఏదో తేడా ఉందంట. మమ్మల్ని ఎటువైపు నుంచి చూసినా ఒకేలా ఉంటాం కదా బాబాయ్. అదే మాకు అర్థం కావటం లేదమ్మా. ఎంత ఆలోచించినా ఆ అరగంట ఏం జరిగిందో తెలియటం లేదు. నీకేమైనా తెలిసిందమ్మా? నాకు తెలియదు పిన్ని. కాకపోతే ఆయన ఒక చిన్న క్లూ చెప్పారు. ఏంటమ్మా అది మన జాతీయ పక్షి ఏది? జాతి పక్ష కాకి కదా. నీ మొహం, కాకి కాదు. కాకి నలుపుగా ఉంటుంది. దాని జాతీయ పక్షిగా ఎందుకు పెట్టుకుంటారు? కొంగై ఉంటుంది, అంతే కదమ్మా. అబ్బా, కొంగ కూడా కాదండి, పావురమేమో. పావురం కాదు, కోడనుకుంటా. దేశం మొత్తం రోజు తినే పక్షి అదే కదా. బా, కోడిని మాత్రమే తింటారా? మేకల్ని పొట్టేళ్లు కూడా తింటారు కదా. అవి జంతువులే. మంగడిగింది జాతీయ పక్షి, కోడి కాకపోతే గొద్ద, అదే అయి ఉంటుంది. మన జాతీయ పక్షి నెమలి. అవును కదా, మన జాతీయ పక్షి నెమలి. ముందు నేను కూడా నెమలి అనుకున్నాను, మళ్ళీ పక్షిని మార్చారేమోనని కాకి అని అన్నాను. సరే గాని నెమలికి ఆ అరగంటకి సంబంధం ఏంటమ్మా? అదే తెలియడం లేదు బాబాయ్. నెమలి అంటున్నారు, పాము అంటున్నారు, ఏమీ అర్థం కావట్లేదు. నెమలికి పాముకి వైరం ఉంది అంటే జైకి నిత్యకి వైరం ఉంది. కానీ అరగంటకి నెమలికి ఏమి లింక్ ఉంది? ఇది తెలిసిన ఆ చారిగాడు నోరు ఇప్పుడు. ఏం చేద్దాం? ఓ పని చేస్తే, మనకంతా తెలిసిపోయినట్టు చారి దగ్గర బిల్డప్ ఇస్తే వాడు నోరిప్పేస్తాడేమో. ఇది మంచి ఐడియా పిన్ని. మనకంతా తెలిసిపోయిందని చారి గారితో చెప్తే తను దాయడానికి ఏమీ లేదు అని మొత్తం చెప్పేస్తారు. వెంటనే ఆ పని చేసేద్దామమ్మా. ఆ టాబ్లెట్లు మింగలేక చచ్చిపోతున్నాను. పదండి బాబాయ్, పదండి పిన్ని. ఇక నేను ఇంటికి వెళ్ళొచ్చా సార్? ఓకే చారి, మళ్ళీ పొద్దున్న రావాలి కదా. ఏలు. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ చారి. సార్ ఒక్క నిమిషం, ఒక్క మాట సార్ అడగొచ్చండి? ఏంటి? ఈ గెటప్ ఇంకా ఎన్ని రోజులు సార్? ఇబ్బందిగా ఉందా? మా మీనాక్షి నన్ను ఆట పట్టిస్తుంది సార్. రేపు ఎల్లుండి పండగ కదా, తర్వాత నార్మల్ గెటప్లోకి వచ్చేయచ్చు. థ్యాంక్ యూ సార్. నీకు కూడా థ్యాంక్స్ చారి. ఎందుకు సార్? నేను చెప్పిన సీక్రెట్ ని సేఫ్ గా దాస్తున్నావు కదా. ఏమి దాయటమో ఏమో సార్, బ్రెయిన్ బాంబులా పేలిపోతుందేమో అనిపిస్తుందండి. ఇంకో 2 days చారి,
ఆ టెన్షన్ నుంచి నేను రిలీఫ్ చేస్తాను. ఇక బయలుదేరు, నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఎవరు సార్? మీ మీనాక్షి. గుడ్ నైట్ సార్. మంచిది. వస్తున్నాడు. చారి గారు మేడం. ఇంటికి వెళ్తున్నారా? అవును మేడం, టెన్షన్ తో తల నొప్పిగా ఉందండి. ఇంటికి వెళ్ళి మా మీనాక్షితో తల మర్దన చేయించుకోవాలండి. ఆ అవసరం ఏమీ లేదు చారి గారు, మీరు టెన్షన్ ఫ్రీ అవ్వచ్చు. లేదు మేడం, ఇంకా 2 రోజులు పడుతుందట. మాకు సీక్రెట్ తెలిసిపోయిందిరా, ఇక నువ్వేం వర్రీ అవ్వకు. సీక్రెట్ తెలిసిపోయిందా? ఎలా? ఎలా ఏంటి? క్లూ రాబట్టాం, సీక్రెట్ కనిపెట్టాం. నిజం చెప్తున్నారా? మీ సారే చెప్పారు చారి గారు ఆ నెమలి గురించి. నెమలి గురించి సార్ చెప్పేశారా? ఎంత శుభవార్త చెప్పారు మేడం. అందుకే నిన్ను టెన్షన్ పడొద్దని చెప్తున్నాం. మామూలు టెన్షనా సార్? మీలా ఎక్కడ బీపీ టాబ్లెట్లు మింగాల్సి వస్తుందోనని తెగ భయపడిపోయాను. ఈ రోజు నుంచి మా ఆయన కూడా టాబ్లెట్స్ మింగడం మానేశారా? అయినా చారి గారు, ఎంత చిన్న విషయానికా మీ సార్ హాస్పిటల్ కి తీసుకువెళ్లి అంత హడావిడి చేశారు. మీకిప్పుడు విషయం తెలిసింది కాబట్టి ఇది చిన్న విషయం అయింది, కానీ తెలియకపోతే ఎంత పెద్ద విషయం అండి. ఇలాంటివి నీ కొత్త గాని మేమెన్నో చూసావురా. అయితే మీరు నెమలిని చూశారన్నమాట. ఇప్పుడు చూడమేమిట్రా, కేబీఆర్ పార్కుల్లో ఎన్నో సార్లు చూసాం. కేబీఆర్ పార్క్ లో చూసారా? జూలో కూడా చూశాను చారి గారు, మా ఊళ్ళో ఇంకా అడవిలో ఎన్నో సార్లు చూశాను. అంటే మేడ మీద నెమలిని చూడలేదన్నమాట. సారు నెమలి అని ఒక మాట చెప్పేసి వదిలేశారన్నమాట. ఇంకా నయం, తొందరపడి నేను నోరిప్పలేదు. వీళ్ళు గాల్లో వేసిన బాణం నాకు గుచ్చుకునేది. నువ్వు నోరు విప్పకపోయినా, జై చెప్పకపోయినా మేము ఎలాగని పెట్టావో చూడరా. మీరు సూపర్ సార్, జీనియస్. మా దగ్గర నీ పప్పులు ఉడకవురా. ఒకరోజు అటు ఇటు కావచ్చు, కానీ మేము సీక్రెట్స్ కనిపెట్టేశాం. అవును మేడం, మీరొక సిఐడి సిబిఐతో సమానం. మీకు మీరే సాటి, సరిలేరు మీకెవరు. హ్యాట్స్ ఆఫ్. సరే గాని చారి గారు, ఆ నెమలితో మీ సార్ ఏం చేస్తారు? నిత్య గారిని కనిపెట్టేస్తారు మేడం. ఎలా కనిపెడతారా? మీరు సార్ ప్లాన్ కనిపెట్టినట్టు. అది కాదురా, నెమలి ఒక పక్షి, దాంతో ఒక మనిషికి హాని ఎలా తలపెడతారు? ఏమిటి మేడం, సిఐడి సిబిఐ తెలివితేటలు పెట్టుకుని నన్ను అడుగుతున్నారా? సారీ మేడం, మీకు ప్లాన్ పూర్తిగా తెలియదని నాకు తెలిసిపోయిందండి. సార్ మీకు చెప్పింది క్లూ మాత్రమే, ప్లాన్ పూర్తిగా చెప్పలేదండి. నేను కూడా చెప్పలేనండి. గుడ్ నైట్ మేడం. చారిగాడు చాలా తెలివి మీరిపోయాడు. మనం ఇంకొంచెం వాణ్ణి తెలివిగా డీల్ చేయాల్సిందమ్మా. లేదు పిన్ని, మనమేం చేసినా చారి గారు చెప్పరు. ఆయనపై ఒట్టేశారు కాబట్టి మనమే కనుక్కోవాలి. ఆ నెమలేంటి, దాని వెనక కథ ఏంటో తెలుసుకోవాలి. అర్ధరాత్రి చల్లు ఈ జాగారు వింటే వరకు ఏం చేస్తాం? ఆ నిత్య ఇక్కడికి వస్తానని ఫోన్ చేసింది. అమ్మో, అది పడుకోదు, మనల్ని పడుకోనివ్వదు. ధర్మ, ఏ జన్మలో ఏ పాపం చేశాము, ఈ జన్మలో మనల్ని నిత్య పీడ్చుకు తింటుంది. ఈ మాత్రం సాయం మన స్వప్నకు చేసి ఉంటే ఈ పాటికెప్పుడో అది ఇంటి కోడలయ్యేది. హా, అమ్మో, దాన్ని ఇంటి కోడల్ని చేయడానికే కదా మనకిన్న తిప్పలు.
ఇదేంటి నిత్య మంగ గెటప్ లో వస్తుంది? ఏమో దాని ప్లాన్ ఎవరికి తెలుసు? నీలా వస్తావనుకుంటే మంగళ వచ్చావేంటమ్మా? నాలా వచ్చి దొరికిపోవాలా? ఆ, మంగళ వచ్చి ఏం చేస్తావమ్మా? నిజం తెలుసుకుంటాను. ఏ నిజమమ్మా? జై ఏదో నెమలి గురించి చెప్పాడు అని చెప్పారు కదా, ఆ నెమలేంటో దాని స్టోరీ ఏంటో తెలుసుకుంటాను. ఎలా తెలుసుకుంటావు నిత్య? ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్తావా? ఇంట్లో అంతా ఉన్నారమ్మా, మంగ కూడా ఉంది. తెలుసు, అందుకే ఆ మంగళ వచ్చాను. మంగళ నటించి జైని నెమలి గురించి అడిగి తెలుసుకుంటాను. వద్దమ్మా, అది చాలా రిస్క్. పులి నోట్లో తల పెట్టకు. పులి నోట్లో జింక తల పెడితే ప్రమాదం. ఒక పులిని ఇంకో పులి ఏమీ చేయలేదు. మిమ్మల్ని నమ్ముకొని లాభం లేదు. అమ్మో, అందుకే నేనే స్వయంగా వచ్చాను. ఆ నెమలి గురించి తెలుసుకుంటాను. రండి వెళ్దాం. మేమా? ఏం రారా? ఆ, వస్తాం. వస్తాం. అమ్మో దేవుడా, ఛీ, వదండి. ఎవరూ లేరమ్మా, రా రా. నెక్స్ట్ ఏం చేయాలమ్మా? నన్ను మీ రూమ్ కి తీసుకువెళ్ళండి. పదండి పదండి. రామ్మా. ఇప్పుడేం చేయాలమ్మా? ప్రతిదీ నేనే చెప్పాలా? వెళ్ళి నేను పిలుస్తున్నానని చెప్పి మంగన్ తీసుకురండి. జైన్ కాదా అమ్మా? మంగను. వెళ్ళండి. అమ్మా మంగా. ఏంటి పిన్ని? నిన్ను కలవటానికి నిత్య వచ్చిందమ్మా. ఏంటి నిత్య వచ్చిందా? ఎక్కడుంది? మా గదిలో ఉందమ్మా, నిన్ను రమ్మంటోంది. అయ్యో, ఈ టైంలో తనెందుకు వచ్చింది? త్వరగా రామ్మా, మళ్ళీ జై వస్తాడేమో. చెప్ప పెట్టకుండా నిత్య ఎందుకు వచ్చింది? నిత్య ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంది? దేవుడా, ఇదంతా ఆయనకి తెలియకుండా చెయ్యి.
అమ్మా మంగా, నువ్వింకా నిద్రపోలేదా? ఇటెటు వెళ్తున్నావమ్మా? అంటే అత్తయ్య, పిన్ని వాళ్ళ రూమ్ లో నా ఫోన్ మర్చిపోయాను, అది తెచ్చుకుందామని వెళ్తున్నాను. అవునా, త్వరగా పడుకోమ్మా. అలాగే అత్తయ్య. ఏంటి నిత్య, ఈ టైంలో వచ్చావు? ఇంపార్టెంట్ వర్క్ ఉందని వచ్చానక్క. ఏంటి అంత ముఖ్యమైన పని? నెమలి, దాని గురించి తెలుసుకోవాలి. నెమలి గురించి నీకెలా తెలుసు? ప్రసాద్ అంకుల్, చంద్రిక ఆంటీ చెప్పారు. బావ ప్లాన్ పూర్తిగా తెలియకపోయినా హాఫ్ తెలిసిందక్క. నీకు నాకు ముందు వెనక ఏదో తేడా ఉంది. బావ మనల్ని ముందు నుంచి చూస్తే గుర్తుపట్టట్లేదు, వెనక నుంచి నువ్వెవరో నేనెవరో గుర్తుపడుతున్నాడు. ఆ వెనక వైపుకి నెమలికి ఏదో లింక్ ఉంది. అదేంటో తెలుసుకోవాలి, వెంటనే కనిపెట్టాలి. నేను అదే ఆలోచిస్తున్నాను నిత్య. ఎంత ప్రయత్నించినా ఏమీ అర్థం కావట్లేదు. అందుకే నేనొచ్చానక్క. నేను కనిపెడతాను. లేదమ్మా, నేనే కనిపెట్టి నీకు చెప్తాను. నువ్వు ఇంటికెళ్ళిపో. నేను నెమలి గురించి తెలుసుకునేంత వరకు వెళ్ళనక్క. మంగా, 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 మంగా. మంగా, అయ్యో, నా మాట విను నిత్య, వెళ్ళిపో. భయపడకక్క, ఏం కాదు, నేను మేనేజ్ చేస్తాను. సరే గాని ఒకసారి వెనక్కి తిరుగు. నీకు నాకు తేడా ఏవైనా ఉందేమో చూస్తాను. మంగా. ఏంటి నాన్నా? మంగ ఎక్కడ పిన్ని? మంగ ఇప్పుడే మీ అత్తయ్య రూమ్లోకి వెళ్ళింది నాన్నా. ఎందుకు? ఏదో మర్చిపోయిందట, తెచ్చుకుందామని వెళ్ళింది. తిరగక్క. అక్కడేం మర్చిపోయింది? అయ్యో అయ్యో, చెయ్యి అట్టే వెళ్తున్నాడే. ఆ రూమ్ లో మంగ, నిత్య ఇద్దరు ఉన్నారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు. ఇప్పుడు ఎలాగండి? ఫోన్ కూడా రూమ్ లో పెట్టొచ్చాను, ఏం చేద్దాం? మంగా, మంగా, మంగా. అయ్యో,
ఆయన వచ్చేసారు. మంగా మంగా అయ్యయ్యో, ఆయన వచ్చేసారు. మంగా